ఆ సమయంలో ఈయన అవస్థ పడుతూ ఉంటే ఏది చెయ్యొడుగుతోంది, నీళ్లు రావు, నోట్లోంచి మాట రాదు. ఆ సమయంలో ఒక పెద్ద అంతఃపురం ఒకటి ఉన్నది అక్కడ. ఆ అంతఃపురం తలుపు తీసుకుని ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఓ 50 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. తల వెంట్రుకల్లో కొన్ని తెల్లగా కొన్ని నల్లగా ఉన్నాయి. అంటే సగం జుట్టు తెల్లబడింది, సగం నల్లగా ఉంది. ఆ జుట్టు ఎలా ఉందిట, తెల్లతండుల న్యాయము అన్నారు. అంటే నువ్వులు బియ్యము కలిసి ఎండబోసినట్టు ఉన్నాయి. నువ్వులు ఎలా ఉంటాయి, నల్లగా. బియ్యం ఎలా ఉంటాయి, తెల్లగా. నువ్వులు బియ్యం కలిపి ఒక మంచం మీద ఎండబోయండి, అప్పుడు చూడడానికి తెలుపు నలుపు. ఆవిడ జుట్టు అలా ఉందిట. అంటే అర్థం ఏమిటి, కొన్ని వెంట్రుకలు తెల్లగా కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. అందరికీ ఇంత నల్లని జుట్టు ఉంటుందే, కాస్త ముసలితనం వచ్చాక జుట్టు నెరిసిపోతుంది మరి పాపం, అవునా? అలాంటి ఆవిడ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా గాజులు వేసుకుని చూడ్డానికి మంచి బొట్టు పెట్టుకుని వేద పురాణ శాస్త్రములు ఆవిడే, అంటే ఆవిడ వేదమాత పురాణమాత అన్నట్టుగా కనపడుతూ కాలి గజ్జెలు గల్లు గల్లు అంటూ ఉండగా తలుపు తీసుకుని అరుగు దగ్గరకు వచ్చి చేత్తో సంయమివరా ఇలా రా అంది. అప్పుడు అలా అంటూ ఉంటే చేతుకున్న గాజులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి కదా, వెనక్కి ముందుకు వెళ్ళి ఠంగ్ ఠంగ్ అని శబ్దం చేసాయి. ఆవిడ కనపడితే అసలు సింహాసనం చేయించడానికి ఆవిడే ఇచ్చేసేది మొత్తం గాజులు. అన్ని గాజులు ఉన్నాయి. ఇక్కడే ఉంది తమాషా. మీకు ఈ పాటికి అర్థమైపోయిందిలండి. ఆ పిలిచినవాడు ఎవరో నేను చెప్పక్కల, నాకంటే మీరే తెలివినవాడు. ఆవిడ వేదమాత అనగానే అర్థమైపోయింది కదా. ఆవిడ పిలిచేటప్పుడు ఏమంది ఆయన్ని, వేదవ్యాస రా అనలేదు, సంయమివరా అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినవాడా. సంయమి అంటే ఏమిటి, లోపల ఉన్న ఇంద్రియాలు బయట ఉన్న ఇంద్రియాలు అదుపులో పెట్టేవాడు. అంటే పారాయణ పరులు అనమాట. వాళ్ళే సంయమవరులు. అంటే అస్సలు మాట వరుసకు కూడా. ఇప్పుడు ఈవిడ మాత్రం ఆయన ఎలా పిలవడం అని అతను ఏమిటి అంతరార్థం, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడా, కోపం లేనివాడా అని పిలిస్తే తెప్పడమేనా? ఆయన కోపగించాడా, కాశీని చెప్పిద్దాం అనుకుంటున్నాడా? ఈవిడేమో సంయమివరా అందా. అన్నం లేకపోతే పెళ్ళాన్ని కొట్టేవాడి దగ్గరికి వచ్చి ఆహా ఆకలిని జయించావురా అంటే అర్థం ఏమిటి, దెప్పడం. అప్పుడు ఆయనకి అర్థమైపోయింది ఈవిడెవరో దెప్పుతోందని. దెప్పినా పర్వాలేదు, పిలిచింది కదా అని దగ్గరికి వెళ్ళాడు. సాధారణంగా గురువులు ఏది పౌరాణికులు ఎవరికి పడితే వాళ్ళకి నమస్కరించకూడదు. కానీ ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చూడగానే 2 చేతులు జోడించి నమస్కరించాడు. వ్యాసుడంతటి వాడు నమస్కరించాలంటే అవతల ఆవిడ ఎవరై ఉండాలి, ఆ లెవెల్లో ఉండాలి, అంత స్థాయిలో. అంటే ఆయన మనస్సు చెప్పింది. అందుకే ఇక్కడ పద్యం రాశారు, డాయబోయి అప్పుడాయమ్మ ఎవ్వరో ఏమి కులము నదియో ఎరుగకయును ఏ జహారు నిడితి హృదయం బనేరుచు ఎదిరి ప్రాభవం పునర్పరింప. దగ్గరికి వెళ్ళి ఆవిడెవరు, ఏ వంశం, ఏ కులం, ఆవిడ చదువు ఏమిటి, ఇవేమి అడగకుండా ఆవిడ చూచి చూడగానే 2 చేతులు జోడించి నమస్కరించాను అని అగస్త్యులతో వ్యాసుడు చెప్పాడు. కారణం హృదయమునకు తెలిసిపోతుంటండోయ్. ఒక మనిషిని చూడగానే మన మనస్సు చెబుతుంది ఇతడు గొప్పవాడు నమస్కరించు అని. అందుకని నేను ఆవిడకి నమస్కరించగానే ఆవిడ, ఏమయ్యా 18 పురాణాలు ఎలా రాశావు, ఇంద్రియ నిగ్రహంతో ఉండమన్నావు, కోపం ఉండకూడదు కాశీ వెడితే అన్నావు, నువ్వే కోపగిస్తే ఎలాగా, నువ్వు కోపగిస్తే నీ శిష్యులు ఎంత పాడైపోతారు. నీకు తెలియదా కాశీలో మధ్యాహ్నం పూట అన్నపూర్ణాదేవి విశాలాక్షి అనే రూపంతో బంగారపు గరిటెతో పాయసాన్నం పెడుతుందని. కానీ ఇక్కడున్న రోజుల్లో నీకు అన్నం పెట్టలేదంటే అమ్మవారు నిన్ను పరీక్షిస్తోందనే విషయం నీకు అర్థం కాలేదా? 7 దినములు అన్నం లేదని కాశీని శపిస్తావా? కాశీని నువ్వు నిజంగా శపించగలవా? ఒకవేళ శపిస్తే విశ్వనాథుడు నీ పని పట్టేవాడు, నిన్ను సర్వనాశనం చేసేవాడు తెలుసా? అసలు ఎలా చెప్పావు 18 పురాణాలు అంది ఆవిడ. 8 పురాణములు 18 చెప్పితి. 18 పురాణాలు చెప్పి అన్నం లేదని కాశీని శపిస్తావా? ఇది ఎంత తప్పు. పురాణాల్లో ఆయన ఎన్నో ధర్మాలు చెప్పాడు. అందుకే ఆవిడ ప్రత్యేకంగా దెప్పింది. ఆయన ఏమన్నాడు, భార్యకి తెలియకుండా చిల్లిగవ దానం చేసిన వాడు పాపాత్ముడు. కానీ అలా చేయకూడదు. ఇప్పుడు అది ఆయనే చేస్తే తప్పేనే కదా.
కాశీకి వచ్చాక ఆకలి వేస్తే అన్నం కోసం కాశీని చెప్పించకూడదు అన్నాడా లేదా? ఇవన్నీ చెప్పినవాడు ఆయనే. ఇవన్నీ పిచ్చిపోలు చేస్తున్నాడు. అందుకనే సంయం వివర, ఇదేమిటి నువ్వు చెప్పుతున్నదేమిటి, చేస్తున్నదేమిటి అన్నది. సరే, నువ్వు వ్యాసుడివి, పురాణ రచయితవి, అందువల్ల నువ్వు తప్పు చేసినా మేము తిట్టకూడదు. కొడుకు లాంటి వాడివి. ఆకలి వేస్తోంది కనుక ఈ పాపమంతా ఎవరిది? ఆకలిది, నీది కాదు. మళ్ళీ ఆవిడే ఉందండోయ్. నువ్వే ఒకప్పుడు పురాణాల్లో చెప్పావు, బుభుక్షిత కిన్న కరోతి పాపం. బుభుక్షిత అంటే తినాలనే కోరికతో, ఆకలితో ఉన్నవాడు, బాగా తినాలనే కోరికతో ఆకలితో ఉన్నవాడు కిం న కరోతి పాపం. కిం పాపం న కరోతి, ఏ పాపం చేయడు అనగా ఎంత పాపమైనా చేస్తాడు. ఆకలి ఎక్కువైపోయినప్పుడు ఎటువంటి పాపమైనా చేస్తాడు. కారణం నేరం నాది కాదు, ఆకలిది. నువ్వు పురాణములలో రాసిన సత్యాన్ని ఇప్పుడు నువ్వే నిరూపించావు. సరే, అయ్యిందేదో అయ్యింది. నువ్వు నీ శిష్యులు మధ్యాహ్నం పూట గంగలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తే అన్నం పెడతానన్నది. వెంటనే ఈయన అలాగే నమ్మలేదండోయ్. అంత ఆకల్లో కూడా మళ్ళీ ఔచిత్యం పాటించాడు. ఆయన గురువుగా తన ధర్మాన్ని నిర్వహించాడు. తల్లి ఇన్ని దినాలకే నీయు సుధాధారా రసస్యందియై ఉల్లంబుల్ సుఖింపజేయు పలుకెట్లో విల్టిమి వీటిలో పిల్లా కొన్నక తాన నేనొకడనే భిక్షాన్నకు వత్తును ఎల్లను శిష్యుల గొంతు వచ్చును నిజం వేర్పాటుగా తెలుపుమా. అమ్మా, మేము కాశీకి వచ్చిన ఇన్ని రోజుల్లో ఏ ఇంటిలో నుంచి అన్నం పెడతామనే మాట వినపడలేదు. ఒక్క తల్లికి కూడా మా మీద జారి కలగలేదు. ఎన్నాళ్ళకి నువ్వు నన్ను పిలిచి అన్నం పెడతానన్నావు, చాలా సంతోషం. కానీ నువ్వు అన్నానికి పిలిచావని నేను ఒక్కడిని చేతులు ఊపుకుంటూ రావడానికి వీలు లేదు. నాకు కూడా 10,000 మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు నువ్వు భోజనానికి పిలిచింది నన్ను ఒక్కడినా, ఈ శిష్యుల్నినా? నేను ఒక్కడినే భిక్షం చేస్తే పాపం. అందువల్ల నన్నొక్కడినే పిలిచావు కదా అని నేను తినడం తప్పు. నా శిష్యుల కోసమే నాకు ఇంత కోపం వచ్చింది. నువ్వు ఎంతమందికి పెడతావు? నువ్వు ఎంతమందికి పెట్టదలిచినా అదంతో చెబితే దాన్ని మేమందరం కొంచెం కొంచెం పంచుకొని ప్రాణరక్ష చేసుకుంటాం. 10 మందికి పెట్టేవరకు ఆ 10 మంది అన్నవే 10,000 మంది తింటాం. నా ఒక్కడికే పెడితే ఆ ఒక్కడికే పెట్టేదే అందరి నోట్లో ఒక్కొక్క మెతుకేస్తాను. నేను మాత్రం తినాలని కోరుకోవటం లేదు. ఎంతమందికి పెట్టగలవు నువ్వు? నీ అరేంజ్మెంట్స్ ఎన్ని అన్నట్ట. ఆవిడ నవ్వింది. నీ శిష్యులు 10,000 మందేనా? ఇంకా నేనేదో 10 లక్షల మంది అనుకున్నాను. నీకు ఓపిక ఉన్నంతమందిని తీసుకురా. కావాలంటే మొత్తం పద్మాకర్ గారి శిష్యులు కూడా హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చే, నాగోలు నుంచి అందరికీ భోజనం పెట్టేస్తాను అనగానే ఆనందపడిపోయి నీకు దండం తల్లోయ్ అని శిష్యుని వెంట పెట్టుకొచ్చి గంగలోకి వచ్చి బుడుంగులు ములిగి 2 నిమిషాల్లో సంధ్యావందనం చేశాడు. రోజు అయితే గంట సేపు స్నానం చేసేవారు, బడకా ఈదేవారు. సంధ్యావందనం అరగంట చేసేవారు, 108 గాయత్రి చేసేవారు. ఇప్పుడు లేదు, ఆకలి మాడిపోతుంది. అందుకని ములిగి లేచి తుడుచుకోక అని అర్ఘ్యం ఇచ్చి పరుగున వచ్చేశారు. కడుపు మాడుతుంటే జపమేం చేస్తారు? ఆ మధ్యన మా శిష్యుడు ఒక ఆయన భగవద్గీత పారాయణం పెట్టాట, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా. మధ్యాహ్నం దాకా ఏం పెట్టలేదట. ఇంక ఈ జనాలు పారాయణం చేస్తారు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర భార్గవరుద్ర తత్ర శ్రీ విజయవతి కాకి ధ్రువాని తిరుమతి మా ఇడ్లీ అండ మొదలెట్టారు. ప్రాణం పోతుంటే ఏం జపం చేస్తారండి మరి చెప్పండి. అందుకని చక ఇప్పటి భాషలో చెప్పాలంటే టుంగిరీగా తెమిల్చుకొచ్చేశారు. వచ్చే సమయానికి ఆ ఇంటి ఆవిడ తలుపులు తీసిపెట్టింది. లోపల పెద్ద అంతఃపురం, 2 అరుగులు, ఇటు అరుగు ఇటు అరుగు. ఈ అరుగు మీద కొంతమంది, ఆ అరుగు మీద కొంతమంది. ఒక అరుగు మీద 5,000 మంది కూర్చున్నారు, ఇటు అరుగు మీద 5,000 మంది. అంటే ఆ అరుగులు ఎంత పొడుగున్నాయో ఆలోచించండి. గురువుగారు అంత ఆశ్రమం కట్టాలి ఇక్కడ. అప్పుడు
ఇటు 5,000 మంది ఇటు 5,000 మంది కూర్చొని నేను వడ్డిస్తూ ఉంటే తింటూ ఉంటే ఆ దృశ్యం కళ్ళారా చూడాలని ఉంది. భగవంతుడు తీర్చాలని కోరుకుందాం. అంటే ఆ ఇల్లు అంత ఇల్లు అన్నమాట. అందరూ కూర్చున్నాక వ్యాసుడు వంటింట్లోకి ఇలా తొంగి చూశాడు. పక్కనే ఉంది వంటిల్లు. అక్కడ అసలు పొయ్యి ఖాళీగా ఉంది. పొయ్యిలో పుల్లలు లేవు. వండిన చొప్పును పొగయు వాసనయు కనరావు. ఈయన గుండె జల్లుమందండోయ్. ఎందుకంటే వంటింట్లో వండిన ఏర్పాట్లు కనబడవు. కట్టెలు వెలిగించలేదు, పొగ రావట్లేదు. పోనీ పొగ రాకుండా అయినా వంట చేయొచ్చేమో కానీ వాసన తెలియాలి కదా. పప్పు వాసన లేదు, పోపులు గుమగుమలు లేవు, పులిహార తిరగబోతలేదు, పచ్చడి తిరగబోతలేదు, ఏమీ లేదు. ఈయన కంగారు వచ్చి ఏమిట్రా అసలు ఎక్కడ వంటే చేస్తున్నట్లేదు. 10,000 మందిని కూర్చోబెట్టింది. ఈవిడ చూస్తే టింగురంగా తిరుగుతోంది. పోనీ ఎక్కడైనా క్యాటరింగ్ ఇచ్చిందా అనుకుంటే పక్కన క్యాటరింగ్ వాసన కూడా లేదు అనుకుంటూ ఉంటే ఇంతలో లోపల నుంచి ఆ ముత్తైదు వచ్చి పరిచారికల్ని పిలిచి ఆకులు వడ్డించండి అంది. ఎంతంత ఆకులు వేసేట అరిటాకులు. అరిటాకులు మొత్తం చాలా పొడుగ్గా ఉన్నాయి. ప్లాస్టిక్ ఆకులు కావు, ఒరిజినల్ అద్భుతమైన అరిటాకులు వేశారు. మొగి విరిసి కరకు గూడక పగులక వెడలుపును నిడుపు పసిమియుగలలే జిగురు అరటాకులు పెట్టిరి దిగదిగన దేవి ఆజ్ఞ దివ్య పురంధ్రులు. మంచి పొడుగ్గా ఉండి వెడల్పుండి అప్పుడేమో విరిసిన లేత లేత చిగురు అరిటాకులుంటవి. అసలు లేతాకులు అన్నం తింటే ఎంత బాగుంటుందండి. అంత చక్కని ఆకు. అటువంటి పసిమి రంగులో మిసమిసలాడిపోతున్న అరిటాకు వేశారు. అరిటాకు వేశాక చెంబులు పెట్టారు. చెంబుల్లో నీళ్లు పోశారు. ఆ తర్వాత ఆవిడ వచ్చింది. మీకు పొద్దుపోయింది, ఆపోసన పట్టండి, భోజనం చేయండి అండి. ఏమిటి ఆపోసన పట్టిది అన్నాడు వ్యాసుడు. ఎందుకని అన్నీ వడ్డించాక అప్పుడు చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రపూర్వకంగా నోట్లోకి నీళ్లు తాగుతారు. ఆపహ అంటే నీరు, అశనము ఆహారము. ఆపహ అశనం, ఆపోషణం. ఆపోషణం అనగా ఆకులు అన్నీ వడ్డించాక ఆఖరణ నెయ్యి వేశాక చేతిలో కసి నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రపూర్వకంగా విస్తరి చుట్టూ తిప్పి ఈ నీళ్లు ముందు తాగాలి. అప్పుడు అందులో ఉన్న మెతుకులు నోట్లో వేసుకోవాలి. అప్పుడు అన్నం తినాలి. ఇప్పుడా వడ్డించేవాడు వడ్డిస్తూనే ఉంటాడు, బూరేసేలోపు గారి తినేస్తాడు. ఇది రాక్షస భోజనం. పెళ్ళిళ్ళల్లో ఇప్పుడంతా రాక్షసులు తయారయ్యి ఈ వ్యక్తికి గారి వేసేలోపు ఆ వ్యక్తి మొత్తం ఖాళీ. అసలు ఎవడొచ్చి తింటాడో ఎవడిపోతాడో తెలియదు. పైగా ఈ అన్నం తింటున్నవాడు వెనకాతలు ఇంకోటి నిలబడతాడు. రైల్లో చూసారా, జనరల్ కంపార్ట్మెంట్లో సీట్లో కూర్చున్నవాడు వెనకాతలు నిలబడి ఎక్కగానే మీరు ఎక్కడ దిగుతారండి అంటే వీడు దిగ్గానే అందులో కూర్చున్నామని. అప్పుడు వాడేమన్నాడు, నేను సికింద్రాబాద్ దాకా దిగానండి అన్నట్ట. అప్పుడు వీడు ఇంకో చోటకి వెళ్ళాడు. అలా ఈ వెనకాతల సీట్లో నిలబడ్డారు. ఇదో దరిద్రం. కానీ పూర్వం అలా కాదు. ఆకుల్లో అన్నీ వడ్డించాక ఆపోషణం ఎత్తి అప్పుడు భోజనం చేసేవారు. ఇప్పుడు ఏమీ లేవు. ఆపోషణ ఎత్తండి అంది ఆవిడ. ఏమిటి ఎత్తడం అనగానే నేను చెప్పాను ఆపోషణ పట్టండి అంది ఆవిడ. సరే ఆవిడ చెప్పాక కాదండం ఎందుకు. ఆపోషణ ఎత్తాక వడ్డన చెయ్యకపోతే అప్పుడు వడ్డించకపోతానా, ఈవిడిని శపించకపోతానా అనుకుని వ్యాసుడు చేతిలోకి నీళ్ళు తీసుకుని శిష్యులు తీసుకోమని ఖాళీ అక్కే ఆపోషణ పట్టండి అన్నాడు. పట్టేసి మంచినీళ్ళు తాగారు వాళ్ళు. ముత్తైదువయాజ్ఞ విప్రనికరం బాపోషణం బెత్తినన్ సామర్థ్యం వది ఎట్టిదో సకలము సంపూర్ణమై పత్రపాత్రీ మధ్యంబున మంచి పిండి వంటకములు దివ్య ప్రబంధంబు షడ్రసీ సామగ్రి రుచిమత్పదార్థ చయమును సంధిల్లెనొక్కుమ్మడిన్. ఆ ముత్తైదు ఆజ్ఞ విని ఈ ఋషులంతా ఆపోషణం ఎత్తగానే ఆవిడ సామర్థ్యం, ఆవిడ శక్తి ఎంత గొప్పదో వీళ్ళకి అర్థమైపోయింది. ఆహా, ఆవిడ సామర్థ్యం ఎటువంటిదో కదా. అలా నీళ్లు నోట్లో పోసుకున్నారో లేదో టిక్ 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 అని ఆకు మీద రకరకాల పదార్థాలు వచ్చి పడ్డాయి మాయాబజార్లో లాగా. పప్పు, వంకాయ కూర. దిక్కుమాలాడు వంకాయ కూడా వదిలేస్తున్నారు ఈ మధ్యన కాశీలో, అదో కర్మ. సరే ఏదేమైతేనే వంకాయ, ఏదో గుత్తొంకాయ కూర,
మామూలు వంకాయ కూర, కందా పచ్చడి, వాడి బొందా పచ్చడి, గోంగూర పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, రకరకాల పులుసులు, అప్పడాలు, వడియాలు, ఇలా సకల పదార్థాలు వచ్చి పడ్డాయి. పులిహార వచ్చింది, కట్టు పొంగలు వచ్చింది, దధ్యోదనం వచ్చింది, ఇంకా చక్కెర పొంగలి, పాయసం, ఇవి కాక అన్నీ వచ్చాయి. ఒక్క దిక్కుమాలంటే బెల్లపావకాయ తప్ప. అసలు బెల్లం వేసిన ఆవకాయ తినేవాడు కనపడితే కర్రతో కొట్టాలి అని నేను అనలేదు, వేసుకున్నాడు. కాకరకాయ కూర తప్ప ఇంకా మిగతావన్నీ వచ్చి పడ్డాయి. ఇక చూడండి, వాళ్ళంతా ఒకళ్ళు చూసి అబ్బబ్బబ్బా నేటికి 8 రోజుల తర్వాత భలే భోజనం వచ్చింది అనుకున్నారు. మంచి నెయ్యి, కమ్మగా కాచిన గుమగుమలాడే నెయ్యి కూడా జాడీలు ఎదురుగుండా పడ్డాయట. అంటే ఆ జాడీలో నెయ్యి కూడా ఎవడో పోయకుండానే పప్పులో పడిపోతుంది, బూరెల్లో పడిపోతున్నాయి. ఇంకేమిటి కావాలి? మన వాడికి వచ్చినవాడు కుమ్మేయి అన్నాడు. ఏమిటి కుమ్మేయడం ఏమిటి నాకు అర్థం కాలేదు, కానీ వీళ్ళు మాత్రం శుభ్రంగా కలుపుకు తినడం మొదలెట్టారు. తినే కొద్దీ ఎవడికి ఏం కావాలంటే అది వస్తుందండి. వడ్డించేవాళ్ళు అక్కర్లేదు అక్కడ. ఎవ్వడే పదార్థం ఎంతేని చింతించు, అరటి ఆకు మీద అంత ఒప్పు. ఒక ఆయన ఉన్నాడు, 2 గారెలు అంటే సరిగ్గా 2 గారెలు వస్తున్నాయి. మరొక ఆయన 2 బూరెలు అంటే 2 బూరెలు వస్తున్నాయి. మరొక ఆయన బొబ్బట్టు అంటే బొబ్బట్టు వస్తుంది, బొబ్బట్టు మీద నెయ్యి అంటే నెయ్యి వస్తుంది. ఎవడు ఎంత మనస్సులో కోరుకుంటే అంత పదార్థమే అరిటాకు మీద కనబడుతూ ఉంటే ఇక తృప్తిగా తినేశారు వాడు. అప్పటికి అర్థమైపోయింది వాళ్ళకి, లోపల వండలేదు, ఆకుల్లో పదార్థాలు వెయ్యలేదు, ఆపోసిన ఎత్తమనగానే ఎత్తాం, ఆహారం వచ్చి పడింది. ఎవడు కోరుకుంటే ఆ పదార్థం వచ్చి పడుతోంది. ఇంకా ఇంత భోజనం పెట్టేవాడు ఎవరే? తరుణి ఇది అన్నపూర్ణ పరమేశ్వరిగాక. తరుణి ఇది అన్నపూర్ణ పరమేశ్వరిగాక, ఇతర భావిని కాదల్ చరవాయి గొనక మెసగిరి పరమమునీశ్వరులు పంచభక్ష్యాన్నములను. ఈ స్త్రీమూర్తి సాక్షాత్తు అన్నపూర్ణ పరమేశ్వరియే. అన్నపూర్ణ కాకపోతే ఇటువంటి భోజనం మనకెవరు పెడతారు అనుకుని అన్నపూర్ణ అన్నం పెడుతుంటే మనకెందుకురా మొహమాటం అన్నారు. పైగా ఇంకోటి ఏంటి, ఇతరుల ఇళ్లలో ఎక్కువ తింటే గ్యాస్ ట్రబుల్ పెరుగుతుంది, తేలుపులు వస్తాయి. కానీ ఇక్కడ తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తోంది, అజీర్ణం లేదు, జీర్ణశక్తి పెరుగుతోంది, ఆరోగ్యంగా ఉంది భోజనం. ఇంత కందావచ్చలు అన్నం తింటే ఇంటికి వచ్చాక పడుకుంటాడు వాడు. మళ్ళీ 3 రోజులు ట్యాబ్లెట్లు వేయాలి. మేము చూస్తున్నాగా, పారాయణ చేసే వాళ్ళలో కొంతమంది అన్నానికి ముందు ఇన్ని, అన్నం తిన్నాక ఇన్ని, వాడి జీతం అంతా, వాడి పెన్షన్ అంతా ఈ మందులకి. కానీ ఇక్కడ అమ్మవారి అనుగ్రహం వల్ల తిన్న కొద్దీ బాగుంది ఆరోగ్యం, కళ్ళు తిరగట్లేదు, జీర్ణశక్తి పెరిగిపోతుంది. అంత ఇంకా 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 తినడం మొదలెట్టారట. అలా ఉండాలి భోజనం అంటే. ఆహా ఆహా అనుకుంటున్నారట. అప్పాలు, వడియాలు, బిడియం లేకుండా, బిడియాలు లేవు, వడియాలు తినేశారు, పులిహార తిన్నారు, అన్నీ తిన్నారు. ఆఖరణ తెల్లని గడ్డ పెరుగు, మేగడ పెరుగు వచ్చింది. అసలు పెరుగు తినకపోతే ఇంకేం ఉపయోగం ఉంది? ఏదో కొంతమంది కర్మండి, పూర్వజంలో ఏ పాపం చేస్తారో చివరిన మజ్జిగ అన్నం తినరు, పెరుగు అన్నం తినరు, వీళ్ళ దుంపలు తెగ, అది కూడా పాపమేట అని నేను అలా వ్యాసుడు అన్నాడు. ఆఖరణ గడ్డ పెరుగు వేసుకుని ఆ మేగడతో ఉన్నటువంటి పెరుగు తింటూ ఉంటే స్వర్గానికి ఎంత దూరంలో ఉన్నట్టు ఉంటుంది. లోగడ మేగడ అని ఉండేది, ఇప్పుడు కొలెస్ట్రాల్ అని తింటలేదు. కొలెస్ట్రాల్ మేగడ వల్ల రాదు. ఆటోలును లేకపోతే బస్సులు ఎక్కి తిరిగి నడవకపోవటం వల్ల వస్తుంది, రోప్ వేలు ఎక్కితే వస్తుంది, లిఫ్టులు ఎక్కితే వస్తుంది. నాతో పాటు రోజు 5 కిలోమీటర్లు నడవండి, ఎంత మేగడ తిన్నా అరుగుతుంది. శుభ్రంగా పెరుగన్నం తినడం మొదలెట్టారు. సరిగ్గా పెరుగన్నం తింటున్న సమయంలో అది కూడా మాహిషంచ శరచంద్ర చంద్రిక ధవళందది అన్నారు. గేదె పెరుగుతుండో తెల్లని, శరత్కాలంలో కార్తీక పూర్ణిమ నాడు, ఆశ్వేజ పూర్ణిమ నాడు వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లని పెరుగన్నం కలుపు తింటున్న సమయంలో జరిగింది తమాషా. 2 వచ్చారు అక్కడికి. ఆ 2 ఎవరో మీకు ఈ పాటికి అర్థం అవ్వాలిగా. చంద్రబింబానన చంద్రరేఖ మౌళి నీలకుంతల భార నీలగళుడు నాగేంద్ర నిభయాన
నాగకుండలధారి మదన సంజీవని మదనహరుడు గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుడు. ఒక ఆవిడేమో చంద్రబింబం వంటి ముఖం కలిగి ఉంది. భార్యామణి ముఖం ఎలా ఉంది? చంద్రబింబం లాంటి ముఖం. భర్త గారు చంద్రుణ్ణే జడల్లో పెట్టుకున్నాడు. ఆవిడ చంద్రబింబం లాంటి ముఖం కలిగింది, ఈయన చంద్రరేఖ మౌళి. ఆవిడ జుట్టు నీలంగా ఉంది, నల్లని జుట్టు. కానీ ఈయనకి కంఠం మాత్రమే నలుపు. ఎందుకు కంఠం నల్లగా ఉంది? విషం తాగడం వల్ల. ఆవిడేమో గిరిరాజ పుత్రిక, పర్వతరాజు గారు హిమవంతుని కూతురు. ఈయన ఆ పర్వతం మీదే పడుకుంటాడు. ఆవిడేమో మదన సంజీవని, చచ్చిపోయిన మన్మథుడిని కూడా తన అందంతో బతికిస్తుంది. ఈయన మదనుడిని భస్మం చేశాడు మన్మథుడిని. ఈయన మన్మథుడిని భస్మం చేస్తే ఆయన చంపితే ఈవిడ బతికిస్తుంది. చంపడం ఆయన పని, బతికించడం ఈవిడ పని. అందుకే భార్యాభర్తలు అలా ఉండాలి. ఆయన కొడితే ఈవిడ మందు వేస్తుంది, ఆయన చీపో అంటే ఈవిడ ఉండంటుంది, ఆయన అన్నం పెట్టనంటే ఈయన పెడుతుంది. అందువల్ల భార్యాభర్తలు అలా ఉంటే కుటుంబం బాగుంటుందండి. ఇద్దరు ఒకే రకంగా ఉంటే డేంజర్. ఆవిడేమో నాగేంద్రుడి భయాన ఏనుగులో ఒయ్యారంగా నడుస్తుంది. పూర్వకాలంలో ఆడవాళ్ళు ఒయ్యారంగా నడుస్తూ ఉంటే అది ఏనుగు నడకతో పోల్చేవారు. ఏనుగు ఒయ్యారంగా నడుస్తుందండి. అందుకని సామజవర గమన. సామజం అంటే ఏనుగు. ఏనుగు వలె శ్రేష్టమైన గమన, నడక కలిగిన దానా. నీ నడక ఏనుగు నడకలో ఉంది, అందుకని లావుగా ఉందని కసుమా. ఆవిడ నాగేంద్రుని భయాన గజగమన. ఈయన నాగకుండలధారి, చెవులకి కుండలాలుగా పౌన్లు పెట్టుకున్నాడు. ఆవిడ భువనమోహన గాత్ర, సమస్త లోకాలని ఆనందపరిచేటటువంటి సౌందర్యం కలిగింది. ఆవిడ శరీరం 3 లోకాలకి ఆనందం కలిగిస్తుంది. ఈయన భువన భర్త గౌరి, శ్రీ విశ్వనాథుండు కనకరత్న పాదుకలు మెట్టి చట్టలు పట్టుకొనుచు ఏగుదెంచిది ఒయ్యార మెసక మెసగ విహరణ క్రీడమాయున్న వేదికపుడు. ఈ గౌరీ విశ్వనాథుడు ఇలా చట్టాపట్టాలు వేసుకుని బంగారపు పాదుకలకి రత్నాలు తాపడం చేశారు. అటువంటి పాదుకలు ధరించి ఈ భోంచేస్తున్న వేదిక దగ్గరకు వచ్చారు. వీళ్ళిద్దరూ భోజనం చేయడానికి ఎవరు? ఈ శిష్యులు. ఇటు అరుగు మీద కూర్చున్నారు కదా, మధ్యలో ఖాళీ. ఈ ఖాళీలోంచి నడుచుకుంటూ వెడుతున్నారంటే వీళ్ళు అరుగుల మీద భోజనం చేస్తూ ఉంటే తిన్నగా వెడితే అక్కడ సింహాసనం ఉంది, బంగారపు సింహాసనం. ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళి టీవీగా కూర్చున్నాడు విశ్వనాథుడు, పక్కన అమ్మవారు కూర్చుంది. వాళ్ళు వెళ్ళి నడుచుకుంటూ పోతూ ఉంటే సింహాసనం మీద కూర్చుంటే ఇంక వీళ్ళు భోజనం చేయలేకపోయారు. కారణం, వ్యాసుడికి తన తప్పు తెలుసు, అందుకే కంగారు వచ్చింది. చివరి మూమెంట్లో రైలు దగ్గరకు వచ్చినప్పుడు భోజనం చేసేవాళ్ళగా హడావుడిగా భోజనం చేశాడు. చకచకా భోజనం చేసి చేతులు కడుక్కొని కంగారు పడుతూ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళాడు. గౌరీదేవి ముఖం చూస్తే ఆ ముఖంలో కరుణ కనపడింది. ఆవిడ ముఖంలో జాలి, ప్రేమ, కరుణ ఉన్నాయి. కానీ విశ్వనాథుని ముఖంలో కోపం కనపడుతోంది. ఆవిడని చూస్తే ఆనందం, ఈయన చూస్తే భయం. ఆయన ముఖంలో క్రోధం, ఈవిడ ముఖంలో అస్సలు క్రోధం లేని శాంతరసం కనపడ్డాయి. ఏకకాలంలో ఈయనకి భయము, భక్తి, ఆనందము, కంగారు కలిగాయి. వెళ్ళగానే ముందు కాళ్ళ మీద పడిపోయాడు. ఎందుకైనా మంచిది, దాసుని తప్పులు దండంతో సరి అని. ఎన్ని దండాలు పెట్టినా స్వామివారి ఆగ్రహంతో ఏమన్నాడు? పళ్ళు పటపట కొరికి అసలే త్రినేత్రుడు, 3వ కన్ను తెరవకుండానే క్రోధంతో ఇలా అన్నట్ట, ఓరి దురాత్మ నీవార ముష్టింపచాభాస యోజన గంధి ప్రథమపుత్ర దేవరణ్యాయ దుర్భావన పరతంత్ర బహుగ్రంథ సంవృత పాఠపఠన భారత గ్రంథ గుంభన పండితం మన్య నీవా మదీయ పత్తికి నశేష కైవల్య కళ్యాణ ఘంటాపథములకు కాశికాపురికి నిష్కారణంబ శాపమిచ్చదనని అనాచార సరణి నడుగు పెట్టిన వాడవ అహంకరించి పొమ్ము నిర్భాగ్య మా ఊరి పొలము విడిచి ఎసటికేం శిష్యులు నీవు ఈ క్షణం అన్నాడు. ఓరి దుర్మార్గుడా, ముష్టెత్తుకు బతికేవాడా, అందరూ ముష్టి చెప్పులో బియ్యం వేస్తుంటే ఆ బియ్యం తెచ్చుకుని వండుకు బతికే నీవు కాశీకి వచ్చి కాశీని తిడతావా? ఈ కాశీ ఎవరనుకుంటున్నావు? నాకు అంతఃపుర కాంత. ఓరి దుర్మార్గుడా,
దేవరన్యాయంతో సోదరుడి యొక్క భార్యలకి సంతానం ఇచ్చినవాడా, భారతం అనే గ్రంథం రచించాననే అహంకారంతో ఉన్నావా? ఎందుకు నీ చదువు, ఎందుకు నీ పాండిత్యం, ఎందుకు వేదాలను విభజించటం? నీవెక్కడ, కాశీ ఎక్కడ? కాశీలో 7 రోజులు అన్నం లేదని కాశీలో ఉన్నటువంటి వాళ్ళకి ముక్తి ఉండకూడదు, భుక్తి ఉండకూడదు, ధనం ఉండకూడదు, మోక్షం ఉండకూడదు అంటావా? దుర్మార్గుడా! ఎంతో పవిత్రమైన ఈ కాశీ కైవల్య లక్ష్మి, మోక్ష లక్ష్మి. ఇక్కడ పిచ్చి వేషాలు ఇస్తే వాడి అంతం చూస్తాను నేను. ఆ విషయం నీకు తెలియదా? నిర్భాగ్యుడా, మా ఊరి పొలం విడిచిపెట్టి వెళ్ళిపో, అంటే మా ఊరి పొలిమేర దాటి ఎక్కడికన్నా పో. నిమిషం ఇక్కడ ఆగావా, నీ తల పట్టుకుని ఇక్కడున్న బండరాతి మీద బర్ర బర్రని రాసేస్తాను. పూర్వం చూసారా, ఆదివారం నాడు చేపలు పట్టుకొచ్చి బర్ర బర్ర అని పల్లెటూళ్ళలో రాయి మీద రాసేసేవారు. బూడిదలో కూడా పెట్టేవారు ఏమిటో మరి, ఎందుకు బూడిదలో పెట్టేవారో తెలియదు కానీ పెట్టి కర్ర 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 అని బండరాతి మీద అరగదీసి అరగదీసి ఎలా చేస్తారో నీ ముఖం అలా రాసేస్తానన్నాడు ఆయన. పోక అడగొట్టితేనియు పోక నడగొట్టితేనియు రాకింతుదుమి మొగంబు రాచట్టుపోయిన్ నీకిన్ శ్రీ కాశిక నిందించిన నీకింతట నేలపోవు నీచ చరిత్ర. ఆలస్యం చేసావా, కాశీని విడిచి వెళ్లకుండా ఇక్కడ ఉన్నావా, నీ ముఖం పట్టుకొని ఈ బండరాతి మీద బర్రు బర్రు తోముతాను, జాగ్రత్త. రాకించడం అంటే ఏంటనుకుంటున్నాను అనమాట, అరగదీసేటమాట, కత్తి అరగదీసినట్టుగా. జాగ్రత్త. పో. కాశీని నిందించిన నువ్వు ఇక్కడ ఉండవు, అసలు ఇక్కడితో వదలకూడదు. అయినా నువ్వు వ్యాసుడి అవ్వడం వల్ల గెట్టౌట్ అంటున్నాను తప్ప నీ ముఖం పగలగొట్టలేదు అనగానే, అసలు మాట్లాడితే చంపేస్తానంటే ఇంకేం ఆడతామండి, అలాగే అన్న మాట్లాడితే కొడతానంటున్నాడు ఆయన. అందుకని దండం పెట్టి అని కన్నీళ్లు తుడుచుకొని బయలుదేరాడు ఆయన. ఏది మొహం పగలగొడతాను, మాట్లాడడానికి వీల్లేదు, చీ పో అని ఆయన అంటూ ఉంటే ఈయన కన్నీళ్లు తుడుచుకుని శిష్యులతో బయలుదేరాడు. ఈలోపు వెనక నుంచి ఈయన ఎంత తిట్టాక పక్క నుంచి పెళ్ళామంది, ఎవరు, అమ్మవారు. నాయన ఏం కంగారు పడకు, వెనక్కిరా అంది. స్వామివారి గారు చూసుకుని తీసేసినట్టు. అందుకని పక్కన అమ్మవారు ఉన్న అయ్యవారిని అందుకు పూజించాలి. నమశివాయ ఇచ నమశివాయ అని ఎందుకు అనమన్నారు ఇప్పుడు అర్థమైందా మీకు? శివుడికి కోపం వస్తే ఆ కోపం నుంచి రక్షించే శక్తి ఒక్క పార్వతీమాతగా మాత్రమే ఉన్నది. అమ్మవారు ఎప్పుడూ అంతే కరుణాస్వరూపిణి, మనం ఎన్ని తప్పులు చేసినా రక్షిస్తుంది. అందుకని స్వామి అర్ధనారీశ్వరుడు ఎందుకు అయ్యాడో అర్థమయ్యిందా? ఈ వేపు కోపం తెచ్చుకున్న ఈ వేపు ఆవిడ ప్రేమతో రక్షిస్తుంది కనుక. అందుకే ఈ కథ చదివినప్పుడల్లా నాకు ఎంత ఆనందమో. ఆవిడ ఇంత ఈయన తిట్టి పొమ్మంటే ఆయన ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుంటే, వెర్రవకుమో కుమార, నాయన భయపడకు నాయన. మా ఆయన అలాగే అంటాడు, మీ నాన్నగారి సంగతి నీకు తెలియదేముందిరా, నువ్వేం భయపడకు. ఇళ్లలో చాలా చోట్ల అంతే, ఈ మొగుడు కొడుకుని తెగతిడుతూ ఉంటే ఈవిడొచ్చి మీ నాన్న అలాగే అంటాడులే, పిచ్చి ఆయన మాట పట్టించుకోకు, రారా నాయన అంటుంది. ఇంకోటి గాలి తుస్సుని తీసినట్టు అయిపోతుంది. కానీ అన్ని వేళల్లో అలా తీయకండి. అక్కడున్న వేరు ఘట్టం మీ ఇంట్లో మీ పిల్లలు అల్లరి చేసి స్కూల్కి వెళ్ళక పాడైపోతున్నప్పుడు మాత్రం భర్త తిడుతూ ఉంటే భార్యలు పర్వాలేదులే స్కూల్ ఎగ్గొట్టి అనకూడదు. అక్కడ కొంచెం జాగ్రత్త ఉండాలి. సిరిసిల్లో జాయిన్ అయ్యాను మానేస్తాను అంటే వాళ్ళ అమ్మ తుస్సులు గాలి తీయకూడదు భర్తకి, అవునా? కానీ ఇక్కడున్న సమస్య వేరు గనక ప్రేమగా వెర్రవకుమో కుమార 10,000 విధంబులనైన నిన్నునే మరవా మరేడకు జరుటమాని సుఖంబున దక్షవాటికల్ తొరగలిగొన్న సమ్ముదముతో వసింపు భీమనాయకుండరగొరలే నివెల్పు నిఖిలాభ్యుదయంబులు నీకు కూరెడిల్. నాయన ఏం భయపడకు, ఎన్ని విధములనైనా అంటే ఎన్ని కష్టాలు వచ్చినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నేను మీ అమ్మని, నువ్వు నా మీద ఎన్నో స్తోత్రాలు రాసావు, అందుకని నేను మాత్రం నిన్ను బాధ పెట్టను, విడిచిపెట్టను. నిన్ను రక్షించే భారం నాది. ఈ విశ్వనాథుడు నిన్ను పరీక్షించి
పరీక్షలో నెగ్గితే దక్షారామానికి నిన్ను ప్రతినిధిగా నియమిద్దాం అనుకున్నాడు. నువ్వు తొందరపడ్డావు. సరే, అయ్యిందేదో అయ్యింది. ప్రతినిధిగా కాకపోయినా దర్శనములకైనా నువ్వు దక్షారామానికి వెళ్ళు. విశ్వేశ్వరుడు స్ట్రిక్ట్గా ఉంటాడు. రూల్ అంటే రూలే. ఇక్కడ తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఈ విశ్వేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు దక్షారామంలో భీమేశ్వరుడిగా ఉన్నప్పుడు మాత్రం తప్పు చేసినా రక్షిస్తాడు, శిక్షించడు. ఈయన శిక్ష వేస్తాడు, ఆయన మాత్రం శిక్ష నుంచి రక్షిస్తాడు. అంటే జడ్జి గారు ఊరి శిక్ష వేస్తే రాష్ట్రపతి కావాలంటే ఏం చేయొచ్చు? క్షమాభిక్ష పెట్టచ్చు. శిక్ష వేసేది ఈయనే, రక్షించేది ఈయనే. అందుకని దక్షారామానికి వెళ్ళు. వెళ్ళిన ఆయన కంగారు పడకు. అక్కడికి వెళ్ళి ఈ శివుడిని చూడకపోయినా ఆ శివుడిని చూసి తరించు అంది. ఇప్పుడు అమ్మవారు అవకాశం ఇచ్చింది కదా, అందుకని వెంటనే కాళ్ళు గట్టిగా పట్టుకుని, అమ్మ, ఈ దక్షారామంలో ఉన్నది శివుడే, ఇంకో చోట ఉన్నది శివుడే, ఏ ప్రాంతంలో ఉన్నా శివుడు శివుడే, శివలింగం శివలింగమే. కానీ నాకు విశ్వనాథుడి మీద ఉన్న భక్తి ఇంకెవరి మీద లేదు. కాశీకి రావద్దంటున్నాడు ఈయన. నాన్నగారు కాశీ రావద్దంటే నేను ఎలా వదులుతాను? నన్ను రక్షించు. ఆయనకి నచ్చ చెప్పి నన్ను ఇక్కడికి రానివ్వవా అన్నట్ట. అప్పుడు ఆవిడ ఆయన కేసు తిరిగింది. ఏమండి, 18 పురాణాలు రాసిన వ్యాసుడండి పాపం ఆయన. ఎంతమందికి ఎన్ని పురాణాలు చెప్పాడు? ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తే ఆయన కాశీ రావడానికి అనర్హుడు అనకండి, కొంచెం అనుగ్రహించండి అంది. అమ్మగారి రికమెండేషన్ కదా. విశ్వనాథుడు చల్లబడిపోయాడు. వెంటనే చల్లబడిపోయాడు. అసలు విశ్వనాథుడు అంటేనే చల్లబడాలి. అలా చల్లబడకుండా కోపంతో ఉన్నాడంటే వాడు విశ్వనాథుడు ఎందుకు అవుతాడండి? వాడు అనాథుడు అవుతాడు, విశ్వనాథుడు అవుతాడు తప్ప విశ్వనాథుడు వాడు. అందులో టక్కన చల్లబడిపోయి, సర్లే వేదవ్యాస మహర్షి శివరాత్రులు, మాస శివరాత్రి మొదలుకొని సంవత్సరంలో ఎన్ని రాత్రులు ఉంటాయి? 12 శివరాత్రులు ఉంటాయి. ఒకటేమో మాఘమాసంలో శివరాత్రి, మిగతా 11 మాసాలు మాస శివరాత్రులు. ఈ మాస శివరాత్రుల్లోనూ శివరాత్రి నాడు, అలాగే మేష సంక్రమణం మొదలుకొని 12 సంక్రమణాలు ఉంటాయి. మేషం, మకరం, ఇప్పుడు ఇది ధనుస్సు సంక్రమణం. రేపు ధనుర్మాసం వస్తుంది, అవునా? వచ్చేసింది ఆల్రెడీ, ధనుర్మాసం వచ్చింది. అది ధనుస్సు సంక్రమణం. అంటే ధనురాశిలో సూర్యుడు ప్రవేశించాడు. ఇది అయ్యాక మకర రాశిలో ప్రవేశిస్తాడు. ధనుస్సు తర్వాత మకరం, మకరం తర్వాత చెప్పండి కుంభం, కుంభం తర్వాత మేనం. ఇలా ఒక్కొక్క రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే దాన్ని తమిళులు ధనుర్మాసం, మకర మాసం, కుంభమాసం, మీనమాసం అంటారు. మొదటి రాశి మేషం అయితే మేషమాసం, కర్కాటక రాశిలో అయితే కర్కాటక మాసం. వీటిని సంక్రమణ కాలములు అంటారు, పర్వదినములు. ఇలాంటి పర్వదినాల్లో, సంక్రమణాల్లో, గ్రహణములలో నువ్వు కాశీ రావచ్చు అన్నాడు. ఇది ఎక్కడ గొడవండి? అప్పుడు తప్పే ఉత్తప్పుడు రాకపోతే ఎలాగా అంటే, అయితే ఓ పని చేద్దాం, ప్రతిరోజు రాత్రి 12 గంటలకి నేను కాశీ వదిలి గంగానది అవతల నీకు నేను దర్శనమిస్తానన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ప్రతిరోజు కాశీ గంగానదికి అవతల ఒడ్డుకు వచ్చేవాడు ఎవరు? వ్యాసుడు. యువతల నుంచి రాత్రి 12ంటికి ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనమిచ్చి వచ్చేవాట. అదే వ్యాసకాశీ. ఇప్పటికి కూడా అక్కడ వ్యాసకాశీ ఉన్నది. అప్పుడు మళ్ళీ వ్యాసుడే ఉన్నాడు, ఏదో పర్వదినాల్లో నేను వస్తాను, ఉత్తప్పుడు నువ్వు అవతలకు వస్తావు, ఎంత అవతలకు వచ్చినా నేను యువతలకు వచ్చి విశ్వనాథలింగాన్ని ముట్టుకోకపోతే ఉండలేను అన్నట్ట. అయితే ఒక పని చేస్తాం, ద్వాపర యుగం వరకు శాపం ఉంటుంది, కలియుగంలో శాపం ఎత్తేసాను అన్నాడు. అందుకని కలియుగంలో ఇప్పుడు శాపం లేదు. చివరికి మొత్తం మీద ఈయన నెగ్గాడు. పిల్లల మీద మనం ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా చివరికి పిల్లలే నెగ్గుతున్నారు. నా ఆస్తి ఇవ్వను, చిల్లిగా అవ్వనివ్వను అంటాడా? అలా అన్నవాడు చివరికి వాడు అబ్బాయికే రాసిస్తాడు. కూతుళ్ళకి ఇచ్చేస్తాను, కొడుక్కి ఉన్నవాడు చివరికి ఏదో పెంచొచ్చి కొడుక్కి ఇచ్చి కూతురికి ఇవ్వడు. ఇది సృష్టి యొక్క రహస్యం. అందువల్ల చివరికి మొత్తం మీద కాశీ విశ్వనాథుడు ఆయనకి శాపంలా మార్చాడు. అదిగో ఆ గందరగోళం వల్ల కాశీ వదిలి ఇక్కడికి వచ్చాను, ఇది కాశీ వదిలి పెట్టడానికి మూల కారణం అని అగస్త్యునితో ఎవరు చెప్పారు? ఈ కథంతా వ్యాసుడు చెప్పాడు. చెప్పి ఇది నేను చెబుతున్న శాసనం, మీరు కాశీకి తప్పనిసరిగా వెళ్ళండి, అందులో గురువులతో వెడితే సంపూర్ణ ఫలితం పొందుతారు, గురువు లేకుండా వెళ్ళకూడదు. అందుకే కాశీ వెళ్ళిన వాళ్ళంతా ఎవరు? వ్యాసుడు మొదలైన వాళ్ళంతా గురువులతో వెళ్ళారు. వ్యాసుడు శిష్యులు గురువుతో వెళ్ళారు. కృష్ణుడు సాందీపనితో వెళ్ళాడు. అందరూ గురువులతో వెళితే తొందరగా తరిస్తారు. వెళ్ళాక అక్కడ మాత్రం పిచ్చి పనులు చేయకూడదు. కాశీ వెళ్ళినవాడు అన్నం లేదని కోపగించితే ప్రమాదం,
లేదా నీకు ఎవరైనా ఆకు వేశారు, ఆకులో నీ కర్మగాలను మాగాయ పత్రం వేసుకు తిందాం అనుకున్నావు, ఇంతలో ఎవడో వచ్చి కూర్చున్నాడు, అప్పుడు వాడి మీద కోపగించకూడదు. కాశీలో అలా ఎవరి మీద కోపగించకూడదు. ఎవరన్నా మన విస్తట్లో కూర్చుంటే ఆహా విశ్వనాథ నువ్వే స్వయంగా వచ్చి నా విస్తర్ దగ్గర కూర్చున్నావా అనాలి. కాశీలో ఉన్నంతసేపు ఎవడి మీద ధుమధుమలాడకూడదు. కాశీలో ఆలయంలోకి వెళ్ళాక చీమిడి చేదడం కానీ, ఉమ్మడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. ధూమపానం చేయకూడదు. తాగి ఆలయంలోకి వెళ్ళకూడదు. ఇలా నియమనిష్టలతో కాశీలో బతికితే అటువంటి వాడికి ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో కాశీలో మరణించే యోగం కలుగుతుంది. ఆ యోగం వల్ల వాడికి ముక్తి కలుగుతుంది. ఈ విధంగా కాశీఖండం పరమ పవిత్రమైనది. ఈ కాశీఖండాన్ని శ్రద్ధతో విన్నారా? ఇవాళకి 10వ రోజు, అప్పుడే 10 రోజుల పాటు 63 రోజుల స్కాంద పురాణంలో ఈ 10 రోజులు చివరిగా కేటాయించాం కాశీఖండానికి. ఈ 10 రోజులు సాయంత్రం అంటే సాయంత్రం, పొద్దుటంటే పొద్దుట 2 పూట్ల వచ్చి శ్రద్ధతో కాశీఖండాన్ని సంపూర్ణంగా విన్నారు మీరు. కాశీఖండాన్ని చెప్పినవాడు, విన్నవాడు 3 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతాడు. భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడం మన వల్ల కాదు, కానీ కాశీఖండాన్ని చెప్పినవాడు, విన్నవాడు కూడా 3 మార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతాడు. 100 అశ్వమేధ యాగములు చేసిన పుణ్యం పొందుతాడు. వాజపేయి యాగం చేసిన పుణ్యం పొందుతాడు. బంగారాన్ని 8 గ్రాముల బంగారాన్ని కటిక దరిద్రుడైన పండితుడైన బ్రాహ్మణునికి కురుక్షేత్రంలో గ్రహణం నాడు దానం చేసిన ఫలితం పొందుతాడు. కాశీఖండం విన్నంత మాత్రం చేతనే శివరాత్రి అయిపోయిన మరునాడు కాశీలో 1000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం పొందుతాట. 1000 మందికి కాశీలో శివరాత్రి అయిన మర్నాడు అన్నదానం చేయడం చాలా కష్టం, కానీ కాశీఖండం విన్న వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. ఈ విధంగా ఈ ఘట్టం పూర్తయింది. ఈ హరిహోన్ తత్సత్. ఆనందంగా ఉందా? అందరూ ఆనందించామా? ఆయన రుణం మనం ఏమన్నా తీర్చుకోగలవా? ఆ మహానుభావుడు రుణం మనం తీర్చుకోగలమా? స్కాంద పురాణం పరిపూర్ణమైపోయింది. పద్మపురాణానికి మళ్ళీ ఆయన తారీఖులు ఇవ్వబోతున్నారు. ఈ భక్తజన బృందం అంతా కూడా నమస్కారం చేతనే ప్రియులైపోతారు గురువులు. కానీ అంతతో మనకు సంతోషం కలక్క గురుదేవుల్ని పల్లకిలో చిన్న ఊరేగింపు చేయాలని చెప్పి సంకల్పించారు. వారు అంగీకరించవలసిందిగా పాదవులంటి ప్రమాణం చేస్తున్నాం. పల్లకిలో గురువు గారిని ఊరేగించాలనే సంకల్పం భక్తులంతా చేశారు. ఇక్కడ దానిలో అందరూ పాల్గొంటే చాలు, ప్రతి వాళ్ళు నేనే మొయ్యాలని అనుకొని ఇక్కడ ఒత్తిడి చేసి ఇబ్బంది మాత్రం కలిగించకండి, అది చాలా ప్రమాదం. ఎందుకంటే పల్లకిలో వాళ్ళు మోస్తుంటారు, నేను పోయి తాకాలని చేయకండి. ఊరికే ఊరేగింపుగా వెనక వస్తే చాలు, తర్వాత దిగిన తర్వాత పల్లకి ముట్టుకున్నా చాలు. కనుక మీరు అలా చేయకుండా ఈ యాత్రని సంతోషంగా ఉద్వేగంగా చేసుకుందాం. దయచేసి మీరందరూ ఆ పరిమితికి లోపడి ఉండవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొద్దిగా సహకరించండి. కరతాళ ధ్వనులతో అందరూ కూర్చోండి.
శ్రీరామ